హాయ్ అండి, అందరికీ కూడా నమస్కారం. ఉపాధి హామీ పథకం 2025కి సంబంధించి 1668 కోట్ల రూపాయలు అయితే ప్రభుత్వం విడుదల చేయబోతున్నారు. ఈ కరువు పనికి సంబంధించి చాలా మందికి అయితే నిధులు అసలు చాలా నెలలుగా పెండింగ్ అయితే ఉండిపోయాయి అన్నమాట. ఆ డబ్బులన్నీ కూడా ఈ తేదీన గవర్నమెంట్ అయితే మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి అయితే విడుదల చేయబోతున్నారు. సో ఈ వీడియోలో పేమెంట్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి, ఇంకా అంతేకాకుండా ఏ తారీఖున ఈ యొక్క డబ్బులు విడుదల చేయబోతున్నారు అన్ని డీటెయిల్స్ కూడా చెప్తాను. దయచేసి అక్కడ వీడియోని స్కిప్ చేయొద్దు. ప్రతి ఒక్కరు తప్పకుండా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆల్లో పెట్టుకోండి. సో ఎప్పటికప్పుడు డైలీ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్లో అందిస్తూ ఉంటానండి. సో ఇక వీడియోలో చూడొచ్చు అనమాట. ఉపాధి హామీ పథకం 2025 అనేసి క్లియర్గా ఉంది మీకు ఇక్కడ స్క్రీన్ మీద. సో పెండింగ్ నిధులు అయితే తొందరలో విడుదల చేయబోతున్నారనమాట. మనకి మరొక 5 రోజుల్లో అయితే విడుదల చేసే అవకాశం ఉంది. టోటల్గా 1668 కోట్ల రూపాయలు అయితే విడుదల చేయబోతున్నారనమాట. సో ఇది మాత్రం అందరికీ కూడా తెలియాలండి. అందరికీ కూడా వీడియోని షేర్ చేయండి. సో ఇప్పుడు మీకు ఉపాధి హామీ డబ్బులు ఏ నెలల వరకు పడ్డాయి, ఎంతెంత అమౌంట్ పడింది అనేసి స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలో చూపిస్తాను. సో ఈ వీడియో డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఒక లింక్ అయితే ఇచ్చాను. దాన్ని అయితే క్లిక్ చేస్తే ఈ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఫస్ట్ అయితే మీ యొక్క డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ యొక్క బ్లాక్ అయితే ఉంటుందన్నమాట. సో డిస్ట్రిక్ట్ లోపల మనకి చాలా వరకు కూడా ఊర్లు అయితే ఉంటాయి కదా. సో వాటిని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత మీ యొక్క పంచాయతీ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలండి. సో ఇక్కడ లెఫ్ట్ సైడే ఉంటుంది చూడండి. సో ఇదైతే నేను చేబ్రోలుకు సంబంధించిన మండలంకి సంబంధించి సెలెక్ట్ చేశాను. తర్వాత ఇక్కడ చూడండి మీకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయన్నమాట. జాబ్ కార్డ్ డీటెయిల్స్ అని ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ మీరు 3వది నెంబర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాలి. జాబ్ కార్డ్ ఆర్ ఎంప్లాయీ రిజిస్ట్రేషన్ అని. సో అది సెలెక్ట్ చేసిన వెంటనే ఇలాగ మొత్తం మీకు జాబ్ కార్డ్ నెంబర్లతోటి మీ ఊర్లో ఉన్న ప్రతి ఒక్కరి పేర్లు కూడా ఇక్కడైతే లిస్ట్ మొత్తం వచ్చేస్తుందండి. సో ఇక్కడ మీ పేరు వెతుక్కోవాలంటే కొంచెం కష్టమే. సో అది ఎలాగో చూపిస్తాను, మీకు ఈజీగా వెతుక్కోవచ్చు. ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కదా పైన. సో దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మీకు ఫైండ్ ఇన్ పేజ్ అని అయితే ఉంటుందన్నమాట. దాన్ని క్లిక్ చేసి మీ యొక్క పేరు కానీ అందులో ఉన్నట్లయితే సో వెంటనే మీరైతే టైప్ చేసినట్లయితే మీకు వెంటనే కనిపిస్తుంది. సో మీకు మళ్ళీ చూపిస్తాను. సో ఫైండ్ ఇన్ పేజ్ కొట్టంగానే మీకైతే ఇక్కడ నేనైతే పేరు టైప్ చేస్తున్నాను చూడండి. ఇక్కడైతే వెంటనే చూపిస్తుంది, ఇక్కడ హైలైట్ అవుతుంది. సో దాని దగ్గర మీ యొక్క జాబ్ కార్డ్ నెంబర్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ వస్తాయండి. సో ఏంటంటే మీ యొక్క డీటెయిల్స్ అంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి సంబంధించి మీ యొక్క జాబ్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం కూడా వస్తాయన్నమాట. సో మీరు ఏ రోజులు పనిచేశారు, ఆ తర్వాత మీకు ఎంతెంత అమౌంట్ అనేది గవర్నమెంట్ నుంచి పడింది, ఎంత అమౌంట్ పెండింగ్లో ఉంది అన్నీ కూడా మీకైతే ఇక్కడ చూపిస్తుంది. సో ప్రతి ఒక్కరూ స్టేటస్ అయితే ఈ విధంగా చెక్ చేసుకోవాలండి. మీకు అర్థం కాకపోతే మళ్ళీ వీడియో చూడండి. లేదు అంటే మీరు కామెంట్ చేసినా సరే నేనైతే దానికి సంబంధించి ఆన్సర్ అయితే మీకు డెఫినెట్లీ మీకు రిప్లై ఇస్తాను. సో ఇదండి మనకి గవర్నమెంట్ అయితే ఒక 5 రోజుల్లో అయితే డబ్బులు విడుదల చేయబోతున్నారు. సో ప్రతి ఒక్కరు కూడా అలర్ట్గా ఉండండి. సో పేమెంట్ స్టేటస్ ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి వీడియో షేర్ చేయండి. తప్పకుండా వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్.